ఇటీవలి కాలంలో రీల్స్ చేయడం ఓ పనిగా పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియా కొందరికి ఎంటర్టైన్మెంట్ కాగా మరికొందరికి డబ్బు సంపాదనకు మార్గంగా మారింది. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్లో స్టార్స్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు. సెలబ్రిటీ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉంటున్నారు. డిఫరెంట్ కంటెంట్తో రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ లక్షల్లో వ్యూస్ పొందుతున్నారు. అయితే అందరిలాగే తాము కూడా ఫేమస్ అవ్వాలని హద్దులు దాటి రీల్స్ చేస్తున్నారు కొందరు. చాలామంది లైక్స్, వ్యూస్, కామెంట్స్ కోసం ప్రమాదకర రీతిలో రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు. రీల్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారు కూడా చాలామందే ఉన్నారు. జలాశయాలు, రైల్వే ట్రాక్ల వద్ద భారీగా రద్దీ ఉండే రోడ్లపై రీల్స్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. రైల్వే ట్రాక్ పక్కన నిలబడి సెల్ఫీలు దిగుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. స్పీడ్గా వస్తున్న ట్రైన్ వద్దకు వెళ్ళి సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. కొన్నిసార్లు లోకో పైలట్స్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదాలు తప్పుతున్నాయి. రీల్స్ కారణంగా ఏ చిన్న ప్రమాదం జరిగినా జరిగే నష్టాన్ని ఊహించలేం. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మీరు రీల్స్ చేస్తే జైలుకి వెళ్ళక తప్పదు. రైలు పట్టాలపై రకరకాల వస్తువులు ఉంచడం, ప్రమాదకరంగా దాటడం, ట్రాక్స్పై డాన్స్ చేయడం, పట్టాలపైకి వాహనాలు తీసుకొస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ లాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. రైల్వే పట్టాలు, స్టేషన్లు, రైళ్లలో రీల్స్ చేసే వారిపై కేసులు పెట్టాలి అని, ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని దేశంలోని అన్ని జోన్లకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పబ్లిక్ ప్లేస్ అని చూడకుండా రైల్వే స్టేషన్స్లో రీల్స్ చేస్తూ ప్రమాదకర రీతిలో స్టంట్స్ చేస్తున్నారు. దీంతో వారి ప్రాణాలను రిస్క్లో పెట్టుకోవడమే కాకుండా రైలు ప్రయాణికుల ప్రాణాలను సైతం డేంజర్లో పడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ రైల్వే స్టేషన్లో, రైళ్లలో రీల్స్ చేసే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. రైల్వే శాఖ నిబంధనలను ఉల్లంఘిస్తే జైలుకు వెళ్లడం తప్పదు అంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. రూల్స్ అతిక్రమిస్తూ రీల్స్ చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలి అని రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్, జీఆర్పీ, పోలీసులకు రైల్వే బోర్డు సూచించినట్లు వెల్లడించారు. ఇక నుంచి రీల్స్ చేసేవారు ఎవరైనా రైల్వేకు చెందిన ప్లేసుల్లో రీల్స్ చేస్తే రైల్వే శాఖ తీసుకునే చర్యలకు గురి కావాల్సి ఉంటుంది. మరి రీల్స్పై రైల్వే శాఖ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.